పార్లమెంట్ ఆవరణలో అరకు కాఫీ స్టాల్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా అవకాశం కల్పించడంతో పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్స్ కొలువుదీరాయి. లోక్సభ క్యాంటీన్లో అరకు స్టాల్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించగా రాజ్యసభ క్యాంటీన్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, టీడీపీ, బీజేపీ ఎంపీలు హాజరయ్యారు. कैंटीन जो पार्लियामेंट भवन का कैंटीन है उसमें आप देख रहे हैं कि ये हमारे बीच में अराकू वैली का कॉफी, शायद ऐसा कॉफी, और देश के प्रधानमंत्री ने भी इसके बारे में चर्चा की थी। और ये उड़ीसा और आंध्र प्रदेश के बॉर्डर पर होता है, जहां गरीब आदिवासी महिलाओं के द्वारा सरकार द्वारा प्रोत्साहन देके ये कॉफी बनाया गया। अत्यंत स्वादिष्ट, अत्यंत बढ़िया। और आज इसमें हमारे कॉमर्स मिनिस्टर श्री पीयूष गोयल साहब भी आए हैं और मैं समझता हूँ कि बहुत ही बढ़िया कॉफी। अरकू वैली का कॉफी प्लांटेशन माननीय प्रधानमंत्री अटल बिहारी वाजपेयी का सरकार में जब मैं पहला बार था तो 200 करोड़ रुपया इनको दिया था मैंने। आज 25 साल के बाद ये लोग बहुत एक लेवल में आया है और बहुत बढ़िया प्रोडक्ट है और ट्राइबल लोग इसमें ज्यादातर इन्वॉल्व है और नक्सल इफेक्टेड एरिया भी है अरकू वैली। लेकिन इस प्रोडक्ट के कारण आज खास करके गिरिजन कोऑपरेटिव कॉर्पोरेशन ने अच्छा काम किया है, मैं उनको धन्यवाद देता हूं। और इस कॉफी ऑर्गेनिक कॉफी है और ये बहुत टेस्टी है और ये हेल्दी भी है और एनर्जेटिक भी है, एनर्जी भी दे रहा है, तो इसको सब लोग అరకు కాఫీ స్టాల్ ఈ రోజు పార్లమెంట్ లో ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది. దీనికి లోక్సభ స్పీకర్ గారు ఓం బిర్లా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన పర్మిషన్ తోనే ఈ రోజు లోక్సభలో, రాజ్యసభలో రెండు క్యాంటీన్స్ లో కూడా ఈ రోజు అరకు కాఫీని స్టాల్స్ రూపంలో ఈ రోజు ప్రారంభించుకున్నాం. అలాగే మన ప్రారంభించడానికి కూడా కిరణ్ రిజిజు గారు, అలాగే కేంద్ర మంత్రి జోలోరం గారు వీళ్ళిద్దరూ కూడా విచ్చేశారు. అరకు కాఫీ అనంటే ప్రపంచంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు ఈ రోజు సంపాదించుకుంది. దానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క కాఫీని ప్రమోట్ చేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేశారు. గిరిజన్ జీసీసీ కార్పొరేషన్ ద్వారా కూడా వాళ్ళకి రైతులకి సపోర్ట్ చేయడం, దానికి ప్రోడక్ట్స్ ని బ్రాండ్ చేయడం, ప్రమోట్ చేయడం, ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీ వచ్చినా మేము కూడా ఆయనతో మినిస్టర్స్ కానీ ప్రధానమంత్రి గారు కలిసిన ప్రత్యేకంగా అరకు కాఫీ తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా ప్రెజెంట్ చేస్తే వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. మంచి టేస్ట్ ఉందని, మాకు కూడా చాలా నచ్చుతుందని. దానికి స్పీకర్ గారి తాలూకా సహకారంతో ఈరోజు పెట్టాం. అలాగే రెండు క్యాంటీన్స్ లో కూడా పెట్టాం. సుమారు 150,000 మంది రైతులు ఆర్గానిక్ వేలో ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ఈ యొక్క అరకు కాఫీని తయారు చేయడం జరుగుతుంది. దాని టేస్ట్ ఏ కాఫీలో కూడా మీకు బహుశా దొరకకపోవచ్చు. మనం ప్రమోట్ చేయాలి దీన్ని. ఎవరైతే రోజు కష్టపడుతూ ఆ కొండల్లో ఈ యొక్క కాఫీని పెంచుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద గుర్తింపు లాగా ఇదంతా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఎఫర్ట్స్ కి మేము ఒక రెస్పెక్టబుల్ గా ఈరోజు పార్లమెంట్ లో వచ్చిందనంటే ఎంత పెద్ద గుర్తింపు అరకు రైతులకు అందరికీ కూడా. సో ఆ ఉద్దేశంతో ఈరోజు పెట్టడం జరిగింది. లోకల్ టు గ్లోబల్ ఆ కనెక్టివిటీ మనం ఇవ్వడానికి అందరూ కూడా కృషి చేయాలి. అందులో ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నమ్ముతున్నాం. మా అరకు కాఫీని ఈరోజు ఢిల్లీ నడిబొడ్డున అది పార్లమెంట్ సభ్యుల క్యాంటీన్లో ఈరోజు మా పార్లమెంట్ సభ్యులందరికీ అందించడం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తూ నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే 1998లో నేను ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో కాఫీ ప్లాంటేషన్ 98లో ఐపాడ్ నిధులతోటి ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ నిధులను తీసుకొచ్చి నెదర్లాండ్ నుంచి తీసుకొచ్చేసి ఆనాడు కాఫీ ప్లాంటేషన్ ఎక్కువ మొత్తంలో వృద్ధి చేసుకోవడం జరిగింది చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో. ఈరోజు ఆ కాఫీ ఈరోజు విత్తనాలు అయిపోయి ఈరోజు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మంచి కాఫీని అందిస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదే మాదిరిగా మా జీసీసీ చైర్మన్ శ్రవణ్ గారికి, మంత్రివర్యులు శ్రీమతి సంధ్యారాణి గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తా ఉన్నాను.
అరకు కాఫీ అనేది ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు వారందరికీ కూడా గర్వకారణం అని చెప్పి మనం గుర్తించాలి. ఇది మనందరికీ తెలుసు, అటవీ ప్రాంతంలో అక్కడ విరివిగా దీన్ని సేద్యం చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ అసలు గొప్పతనం ఏమిటంటే ఎండలో కాసినటువంటి, అంటే సేద్యం చేసినటువంటి కాఫీ కంటే కూడా నీడలో పెరిగినటువంటి కాఫీకి అత్యధికంగా రుచి ఉంటుంది అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా కూడా అందరికీ తెలుసు. కనుక ఇది అరకు కాఫీ ఏదైతే ఉందో ఇది నీడలోనే దీన్ని సేద్యం చేస్తారు. కనుకనే వాళ్ళు చూసినట్లయితే ఎక్కడికి వెళ్ళినా కూడా అరకు కాఫీ గురించి చాలా గొప్పగా అందరూ మాట్లాడుతుంటారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి గిరిజన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి అదనంగా అలాంగ్ విత్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్, దాంతోపాటు అదనంగా వారు చేసినటువంటి సేద్యం వలన ఫ్యామిలీ ఇన్కమ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. వారి జీవన ప్రమాణాలు కూడా పెరిగాయి అని చెప్పి మనకి ఉన్నటువంటి సర్వేస్ అన్ని కూడా తెలియజేస్తున్నటువంటి విషయం. కనుక ముందుగా గిరిజన బిడ్డలందరికీ ఎవరైతే కాఫీ సేద్యంలో వారందరూ కూడా భాగస్వామిగా ఉన్నారో వారందరికీ కూడా నేను నా అభినందనలు నేను తెలియజేస్తూ, పార్లమెంట్ ప్రాంగణంలో అరకు కాఫీకి ప్రచారం కల్పించేందుకు ఈ 2 కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేశారు. దీంతో పార్లమెంట్ సభ్యులు, ఉద్యోగులు, సందర్శకులు అరకు కాఫీ రుచిని ఆస్వాదించే అవకాశం ఉంది. ఈ ప్రయత్నం గిరిజన రైతులకు ఆర్థికంగా ఎంతో దోహదం చేస్తుందని, వారి కృషిని దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెస్తుందని అధికారులు చెబుతున్నారు. పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేసేందుకు అనుమతిచ్చిన స్పీకర్కు ధన్యవాదాలు తెలిపారు సీఎం చంద్రబాబు. ఈ మైలురాయిని నిజం చేసి ప్రతి ఒక్కరికి సీఎం కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ప్రాంగణంలో కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేసిన సందర్భంగా ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు స్పందించారు.